చాలాసార్లు మనకు సమస్యలు కలగడానికి సైతాను కారణం కాదు, చాలాసార్లు మటుకు మనమే కారణం. ఎందుకంటే చాలామంది నాలిక, నీ టంగ్ చాలా పవర్ఫుల్. నీ నాలికతో నువ్వు ఏదైతే మాట్లాడతావో నీ జీవితము అదే విధిగా ఉంటుంది. జీవ మరణము నాలిక వశం అంటున్నాడు. దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలమును తినును. ఒకవేళ నీ నాలుకతో గనుక నీ మీద నువ్వు ఆశీర్వచనాన్ని నువ్వు పలికితే దాని ఫలాన్ని ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కోస్తావు. అందుకనే ప్రతి ఒక్క విశ్వాసం మీరు నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దూషించకూడదు, శపించకూడదు. ఎందుకు అనంటే మీ మాటలు మీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరముగా మార్చబడాలి, కానీ శాపముగా నష్టాలుగా మార్చబడకూడదు. ఇది దేవుని ఉద్దేశం. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో మాట్లాడు ఏంటంటే ఈ విషయాన్ని చెప్పు. చాలామంది ఏంటంటే కాలక్రమేణా ఏమవుతున్నారంటే కుటుంబ పరిస్థితిని బట్టి, ఇంట్లో పరిస్థితిని బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు మాట వినకపోతే పిల్లలను దూషించడము, పిల్లల్ని శపించడము, జీవితం బాగాలేకపోతే తనను తాను శపించుకోవడము. నిన్ను నువ్వు, చాలామంది వాళ్ళని వాళ్ళు శపించుకుంటారు. నిన్ను నువ్వు శపించుకున్నా కానీ ఆ శాప వచనము నీ కుటుంబం పైన, నీ పైన, నీ పిల్లల పైన పనిచేస్తుంది. అందుకే జీవము మరణము ఎక్కడుంది? నీ నాలుకలో ఉంది. నీ నాలుకను నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటే నువ్వు అంత ఆశీర్వాదంలోకి వెళ్తావు.